మారుతున్న జీవన శైలి కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఇటీవలి కాలంలో దీర్ఘకాలిక జబ్బుల్లో షుగర్ ఒకటి ఎక్కువగా మనం చూస్తున్నాం. ఒక్కసారి బ్లడ్లో షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అయితే జీవన విధానంలో ఎన్నో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో మార్పులు చేసుకుంటూ మందులు వాడుకోవడం తప్పనిసరి. అయితే కొన్ని వ్యాయామాలు కూడా డయాబెటీస్ను అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు వైద్యులు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగటం వల్ల కిడ్నీ, గుండె జబ్బులు వంటి ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహ బాధితులు రోజు కొన్ని రకాల వ్యాయామాలు చేయటం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు. ఆ వ్యాయామాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్విమ్మింగ్ అనేది ఒక మంచి కార్డియో వ్యాయామం. ఇది క్యాలరీలను బర్న్ చేసే, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. స్విమ్మింగ్ చేయటం వల్ల కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో శరీరం ఇన్సులిన్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. అంతేకాదు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని కూడా చెబుతున్నారు. రెండవది సైక్లింగ్ చేసేటప్పుడు మన కండరాలు చాలా ఎక్కువగా పనిచేస్తాయి. ఈ కండరాల కదలికకు శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తిని పొందడానికి మన శరీరం రక్తంలోని గ్లూకోజ్ను వినియోగించుకుంటుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. డయాబెటీస్తో బాధపడేవారు క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు సైక్లింగ్ చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని కూడా పరిశోధకులు గుర్తించారు. షుగర్ ఉన్నవారు సమతుల ఆహారం తీసుకుంటూ రోజు వాకింగ్ చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉదయం, సాయంత్రం అరగంట పాటు నడవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్తో బాధపడేవారు జాగింగ్ చేయటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నార్మల్గా ఉంటాయి. జాగింగ్ చేసే ముందు తప్పకుండా వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించాలి. వారి సలహాలు, సూచనల మేరకు మాత్రమే జాగింగ్ చేయాలి. షుగర్ జబ్బు ఉన్నవారు యోగా చేయటం వల్ల గ్లూకోజ్ స్థాయిలు నార్మల్గా ఉండటంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. యోగా వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ రకమైన వ్యాయామాలు చేస్తూ తగిన సమయానికి మందులు వాడుతూ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటూ అందరిలాగే ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చు.